నమస్తే, నేను నవీన్. ఇవాల్టి నేషన్ విత్ నవీన్కి స్వాగతం. కేరళలో జరగబోయేటువంటి ఎన్నికలు చాలా కీలకంగా మారేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటి వరకు రాష్ట్ర రాజకీయాల్లో ప్రధానంగా రెండు పార్టీలపైనే ఫోకస్ కూడా ఉన్నటువంటి పరిస్థితి నెలకొంది. ఒకటి ఎల్డిఎఫ్, మరోవైపు యూడిఎఫ్ మధ్య తీవ్రమైనటువంటి పోటీ ఉండేది. కానీ ఈసారి కొన్ని నియోజకవర్గాల్లో బీజేపీ బలపడడంతో త్రిముఖ పోటీ కూడా ఏర్పడేటువంటి అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ముఖ్యంగా 9 అసెంబ్లీ స్థానాల్లో 3 ప్రధాన రాజకీయ శక్తుల పోటీ పడడంతో కొంత ఎన్నికల ఫలితాలపై కొంత ప్రభావం కూడా పడేటువంటి అవకాశాలు ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ఇక కేరళ రాజకీయాల్లో సాధారణంగా అధికార మార్పిడి ఎల్డిఎఫ్ యూడిఎఫ్ మధ్య జరుగుతుంటుంది. గత కొంతకాలంగా భారతీయ జనతా పార్టీ కేరళలో తన ఓటు శాతాన్ని పెంచుకునేందుకు తీవ్రస్థాయిలో ప్రయత్నం కూడా చేయడం జరుగుతుంది. కొన్ని పట్టణ ప్రాంతాలు, హిందూ ఓటర్లు, మధ్యతరగతి వర్గాల్లో బీజేపీ ప్రభావం కొంత పెరిగినట్టు కూడా తెలుస్తుంది. దీనివల్ల కొన్ని నియోజకవర్గాల ఓట్లు 3 పార్టీల మధ్య విభజించేటువంటి పరిస్థితి కూడా ఏర్పడినట్టు కూడా మనకు తెలుస్తుంది. ఇక రాజకీయ విశ్లేషణ కొంత చెప్పడం జరుగుతుంది. ఈ త్రిముఖ పోరు ఉన్నటువంటి సీట్లో చిన్న ఓట్ల తేడాతోటి ఫలితాన్ని పూర్తిగా మార్చేటువంటి అవకాశాలు ఉన్నట్టు తెలుస్తుంది. ఒకటి పార్టీకి రావాల్సినటువంటి ఓటు మరొక పార్టీకి మళ్ళీ గెలిపోవటంలో మారేటువంటి అవకాశం ఉంటుందని తెలుస్తుంది. అందుకే ఈ 9 నియోజకవర్గాలను కీలక సీట్లుగా కూడా భావిస్తున్నారు. ఎల్డిఎఫ్ తమ సాంప్రదాయ ఓట్ బ్యాంకుని పూర్తి స్థాయిలో కైవసం చేసుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కార్మిక వర్గం, గ్రామీణ ఓటర్లపై దృష్టి పెట్టగా యూడిఎఫ్ మైనారిటీలు, కాంగ్రెస్ సంప్రదాయ ఓటర్లను ఆకర్షించేటువంటి ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. మరోవైపు బీజేపీ పట్టణాలు, యువత సంబంధించిన అంశాలు, మధ్యతరగతి ఓటర్ల లక్ష్యంగా ఒక వ్యూహాలు కూడా సిద్ధం కూడా చేయడం జరుగుతుంది. కేరళ అసెంబ్లీలో మొత్తం 140 స్థానాలు ఉన్నాయి. ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే కనీసం 71 సీటు కూడా అవసరం ఉంటుంది. ఈ త్రిముఖ పోరు ఉన్నటువంటి సీట్లలో ఎవరు ఎక్కువ స్థానాలను గెలుస్తారో వారు ప్రభుత్వాన్ని కూడా ఏర్పాటులో కొంత కీలకంగా మారేటువంటి అవకాశాలు ఉన్నట్టు కూడా తెలుస్తున్నాయి. రాజకీయ విశ్లేషకుడు ఇదే అంశాన్ని కూడా అనేక డిబేట్స్ కూడా చెప్పడం జరుగుతుంది. ఈసారి కేరళ ఎన్నికలు సాధారణ ఎన్నికలే కాకుండా వ్యూహాత్మకంగా కీలకమైనటువంటి ఎన్నికలుగా కూడా మారుతున్నాయి. 9 సీట్లలో జరుగుతున్నటువంటి ఈ యొక్క త్రిముఖ పోరులో చివరికి ప్రభుత్వం ఎవరు ఏర్పాటు చేస్తారో నిర్ణయించే స్థాయిలో కొంత ప్రభావం కూడా పడేటువంటి అవకాశాలు ఉన్నట్టు కూడా రాజకీయ వర్గాల్లో కూడా కొంతమంది భావిస్తున్నారు. చూడాల్సింది ఈ 9 నియోజకవర్గం ప్రభావం ఏ విధంగా ఉండబోతుంది, కేరళ ఓటర్ల నాడి ఎలా ఉండబోతుంది అనేది కూడా వేచి చూడాల్సి ఉంటుంది.